నేను చేసే చికెన్ బిర్యానీ అంటే మా ఫ్యామిలీకి మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా ఇష్టం అనమాట. సో నేను చేసే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను, ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసేసుకుని దానికి ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. సో మ్యారినేషన్ ప్రాసెస్ సింపుల్ అనమాట. సో మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ స్లైస్ నిమ్మకాయ కూడా పిండేసుకొని కొద్దిగా కర్డ్ ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో బిర్యానీ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటే మనకి చికెన్ పీసెస్కి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం అయితే మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి వాటిని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 1 hour వరకు నానితే బాగుంటుంది అనమాట. అండ్ చికెన్ దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్, అవే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా మ్యారినేషన్లో వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్ చేసేసుకుందాము. రైస్ అయితే సెమీ బాయిల్ అవ్వాలన్నమాట. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. 70% కుక్ అయిన తర్వాత సో యాజ్ ఇట్ ఈస్ మనం దమ్ లేయర్ చికెన్ కూడా ఒక 80 to 90% చికెన్ కూడా కుక్ అయిపోయి సెపరేట్గా ఆ తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చి చికెన్, తర్వాత రైస్, అలా లేయర్ వేసుకుని పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక్కొక్క లేయర్లో వేసుకుని అంతే సింపుల్గా టేస్టీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్లో మాత్రం ఎటువంటి డౌట్ ఉండదు, అసలు చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది నా వే ఆఫ్ ప్రిపేరింగ్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా అయితే కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, share and also don't forget to subscribe to my channel. See you in the next video. Until then, take care. Bye.